ఓకే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన విద్యార్థి నాయకులు ఏమనుకుంటా ఉన్నారో తెలుసుకునే తెలుసుకునే సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఒకసారి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, అల్లు అర్జున్ టాపిక్ అయితే వింటూ ఉన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఆయనను అరెస్ట్ చేయగానే కేటీఆర్ కావచ్చు, అనేక మంది కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కొంతమంది మెచ్చుకుంటూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంది? విమర్శించడము మెచ్చుకోవడం అని కాదు, సమాజంలో మనం చాలా చూస్తున్నాము, చాలా జరుగుతున్నాయి. ఓకే, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తుంది. అలాగే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక ప్రాణం కోల్పోయింది. దానిపైన పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరు బాధ్యతలు అనేది సమాజం చూస్తున్నది. దాని పరంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఓకే, ఈ రకంగా నేనేమంటున్నానంటే సినిమా పరిశ్రమ మొత్తం ఒక అవగాహనకి రావాలి. సినిమా ప్రపంచం మొత్తము ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సంఘటన ఇది. ఎందుకంటే ఒక సినిమా తీసిండ్రు అంటే ఆ సినిమాని ప్రజలు చూస్తేనే అది విజయమా, అట్టర్ ఫ్లాపా, లేకపోతే యావరేజ్ అనేది తెలుస్తుంటుంది. ఆ రకంగా నువ్వు విజయమా, అట్టర్ ఫ్లాపా ఏదా అనేది తెలుసుకునే కంటే ముందే నువ్వేం చేస్తున్నావు అంటే కార్యకర్తల, ఒకవేళ నీ అభిమానులు ఉన్నారు ఏదైనా ఈ సినిమాకైనా ఏ హీరోకైనా అభిమానులు అంటే వాళ్ళు ఒక కార్యకర్తలతో సమానం. కార్యకర్తలు అంటే కార్యకర్తలకు ఒక లీడర్ ఏ రకంగా అయితే వెసులుబాటును కలిగిస్తూ ఉంటాడో, ఆర్థికంగా అయినా మానసికంగా శారీరకంగా వాళ్ళకు మోరల్ సపోర్ట్ తోటి ఏ రకంగా అయితే ఇస్తాడో ఆ రకంగా అభిమానులకు నీ అభిమానం నీ కోసం వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కొని వస్తున్నారంటే వాళ్ళకు నువ్వు వీలైతే ఫ్రీగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారు అంటే అది 200 ఉన్న టికెట్ను 2000 చేస్తున్నారు, 300 ఉన్న టికెట్ 3000 చేస్తున్నారు. ఆ రకంగా 100 రూపాయలు 50 రూపాయలు ఉన్న టికెట్ 400 500 పెంచి వాళ్ళు డబ్బులు తన్నుకునే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తము ఒక వ్యాపారం అయిపోయింది తప్ప ఓ ఎంటర్టైన్మెంట్ కోసమో, మెసేజ్ ఇవ్వడం కోసమో, సమాజాన్ని జాగృతం కోసం పనిచేయడం కోసమో మాత్రం లేదు అనడానికి దీన్ని మనం ఒక నిదర్శనంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు అక్కడ జరుగుతుంది అంటే అక్కడ యజమాని, వాస్తవానికి చెప్పాలంటే హీరో తప్పు లేదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే హీరో సినిమా ఎప్పుడైనా అభిమానుల కోరిక మేరకు హీరో కనబడాలి, హీరో చేయాలి, ఆ హీరో లోపల ఏం చేస్తారు అనేది చెప్పేసి చాలామంది హీరో ప్రభావం చాలామంది పడుతుంటుంది. ఆ రకంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నా తమ్ముడు సుమన్ ఒక పాట పాడతాడు, ఏమి సినిమాలు తీస్తున్నారు అయ్యో అని చెప్పేసి. అంటే ఈ సినిమాలు సమాజానికి బాగుపడడం కోసం తీస్తున్నారా, లేకపోతే వాళ్ళు పైసలు దన్నుకోవడం కోసం తీసుకుంటున్నారా, లేకపోతే ఈ సమాజాన్ని నాశనం చేయడం కోసం తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక రకంగా ఈ పుష్ప 2 సినిమానే తీసుకున్నట్టయితే అందులో హీరో ఏదో సమాజం కోసం పనిచేసో, సమాజంలో ఉన్నటువంటి అందరినీ బాగుపరచడం కోసమో, లేకపోతే అందులో ఒక మంచి తెలంగాణ ఉద్యమకారుడుగానో, లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్గానో తీసినటువంటి హీరో కాదు, ఆ క్యారెక్టర్ కాదు ఆయన. దాంట్లో ఏంది స్మగ్లర్ అంటే ఒకవేళ హీరోని బేస్ చేసుకొని జనాలు కానీ లేకపోతే యూత్ కానీ ఆయన ఐకాన్ స్టార్ అంట, ఐకాన్ స్టార్ను ఆయనను ఆదర్శంగా తీసుకొని ఏం చేయమంటారు, స్మగ్లింగ్ చేయమంటారా? సినిమా నిర్మాతలు ఏం చేస్తున్నారు? ఈ సినిమా నిర్మాతలు ఏమి ఆశిస్తున్నారు సమాజం నుంచి? డబ్బుల కోసం మీరు ఏమైనా చేస్తారా? డబ్బుల కోసం మీరు స్మగ్లర్లను చేస్తారు, స్మగ్లింగ్ చేస్తారు, లేకపోతే గంజాయి కొడతారు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి జనాలను అంత ఆగం చేయడం కోసమే తప్ప ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. దీన్ని కూడా జనాలు, పిల్లలు, స్టూడెంట్స్, అలాగే యూత్ ఏ రకంగా తీసుకుంటున్నారు అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగానే అక్కడ సినిమా తీసిరు, ఆ సినిమా బెనిఫిట్ ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ డేట్ ఎందుకు ఇవ్వడం? మళ్ళీ రిలీజ్ డేట్ అవసరం లేదు కదా, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. బెనిఫిట్ షో ఉంటుంది, దానికన్నా ప్రీవియస్ షో ఉంటుంది, ఎన్ని షోలు ఉంటాయి. ఎందుకు? జనాల డబ్బులు నాశనం చేయడం కోసమే. ఒకవేళ వాళ్ళు మెయిన్ నా కార్యకర్తలు లేకపోతే నా అభిమానుల కోసం స్పెషల్ షోలు నిర్వహిస్తున్నామంటే స్పెషల్ షోలు పెట్టండి బాస్. మీరు ఒకవేళ ఏ రకంగా పెట్టాలి, ఎట్లా పెట్టాలి, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అట్లా చూసుకోవాలి. కానీ డబ్బులు పెంచి జనాల సొమ్మును నాశనం చేయొద్దు, జనాల సొమ్మును వృధా చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఆ రకంగా ఈ సినిమా ప్రపంచంలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రేట్లను పెంచే ప్రయత్నం ఇంకోసారి చేయొద్దని మొన్ననే మొట్టకాయలేసింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ అయినా, లేకపోతే మన
రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు వేయడానికి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అరెస్టు తర్వాత అనేక మంది సినీ ప్రముఖులు బయటకు వచ్చి ఖండిస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. దానిపైన నీ అభిప్రాయం ఏంది? గతంలో ఎన్నడూ కూడా నోరు తెరవని నోర్లు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వంపై విరుచుకుపడే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక రకంగా నిన్న ఒక ట్వీట్ చూశాను నేను, రామ్ గోపాల్ వర్మ గారు పెట్టారు. అవును, పుష్కరాలలో ఎంతోమంది చనిపోతున్నారు కదా, పుష్కరాల్లో చనిపోయినటువంటి బాధ్యత దేవుని కోసం వచ్చి పుష్కరాల్లో చనిపోతున్నారు కదా, మరి దేవుని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాటలు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా తర్వాత విషయం, కానీ ఆయన ఒక స్టారు, ఒక హీరో, ఆయన కూడా సినిమా చూడడం కోసం వచ్చిండు. ఆయన సినిమా చూడడానికి వచ్చినప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఆయన సినిమా ఎవరైనా టికెట్ తీసుకొని వస్తారు, సినిమా చూస్తారు. ఆ రకంగా ముందుకు వచ్చి చూడాలి తప్ప ఆయన ఓకే ఆయన తప్పే అంటారు నేను. ఎందుకంటే వందల మంది బౌన్సర్లను పెట్టుకొని అట్టకట్టగా ఉన్నటువంటి ఎద్దుల్లో ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని దొబ్బుతో తోస్తూ పోతుంటే అరే అభిమానం ఉన్నదని చెప్పేసి అభిమానులను చూడడానికి ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకి నువ్వు అట్లాంటప్పుడు నువ్వు ఇలాంటి బౌన్సర్లు పెట్టుకోవద్దు, నువ్వు అవసరం ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. నీకెందుకు పైసలు తక్కువైనా నీకే చాలా ఎన్నో థియేటర్లు ఉన్నాయి కదా, ఆ థియేటర్లలో చూసుకోవాలి. అంటే ఈ స్పందించేటోళ్ళ కోసం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు నాన్నగారు స్పందించారు ఏమని, అరెస్ట్ చేయడము తప్పు అని చెప్పేసి. ఓకే, ఈ ఓన్లీ సినిమా స్టార్ను మాత్రం అరెస్ట్ చేస్తేనే తప్పు అని చెప్పేసి మీరు బయటికి రావద్దు. సెలబ్రిటీలు పేరుతో ఉన్నటువంటి సినిమా హీరోలైనా, ప్రొడ్యూసర్లు అయినా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే, ఇది ఏ సంఘటన ఎప్పుడు ఏమైనా ఎక్కడ ఏమైనా ఇప్పుడు రీసెంట్గా నిన్నగాక మొన్న ఒక కానిస్టేబుల్ను చంపడం జరిగింది. ఎందుకు కులాంతర పెళ్లి చేసుకున్నందుకు, మతాంతర పెళ్లి చేసుకున్నందుకు ఆయనను ఆ అమ్మాయి సొంత తమ్ముడే వెంబడించి తనని కొడవలితో నరికేయడం జరిగింది. అలాంటప్పుడు ఏడబన్నారు మీరు సెలబ్రిటీలు? మీరు సినిమాలలో నీతులు చెప్పడానికి పనికొస్తారు తప్ప సమాజంలో బాగు చేయడానికి కోసం మీరు పనికిరానా అని చెప్పేసి నేను ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళు ప్రతిదానికి స్పందించాలి, సమాజ జాగృతం కోసం స్పందించాలి. కానీ ఒక హీరోని వెనకేసుకురావడం కోసమో లేకపోతే అలా ఇండస్ట్రీని వెనకేయడం కోసమో రావడాన్ని నేను ఖండిస్తున్నాను. ఓకే, అటు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసిండు, అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అని చెప్పి చెప్తా ఉన్నాడు కేటీఆర్ స్వయంగా. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? గతంలో చూస్తే ఇదే కేటీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినాక 2 రోజుల్లోనే అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇక్కడ కొంతవరకు కులాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు, ఆర్థిక పరిస్థితులను కూడా తీసుకొస్తా ఉన్నాడు. దాన్ని ఎంతవరకు మీరు చూస్తారు? ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టారు, ఆయన మేనత్త ఒక సినిమా ఇండస్ట్రీకే బాస్గా ఉన్నటువంటి చిరంజీవి అల్లుడు. ఆ చిరంజీవిని తీసుకొచ్చినటువంటి రామలింగయ్య మనవడు. అలాగే ఇలా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన గత 3 తరాలుగా 4 తరాలుగా సినిమా ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను సమర్థిస్తున్నారంటే ఓకే. కానీ అదే కేటీఆర్ గారిని అడుగుతున్నాము, ఓన్లీ నువ్వు ఈడ సినిమా హీరోను అరెస్ట్ చేసినప్పుడే మేము ఖండిస్తున్నామని అంటున్నారు కదా. మరి నిజంగా వాస్తవం తమ్ముడు అడిగినట్టు పల్లవి ప్రశాంత్ చాలా బీద స్థితి నుంచి వచ్చినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ. ఆయన ఒక టైటిల్ విన్ అయ్యిందంటే ఎంత కృషి చేసి ఎంత దాంట్లో పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఆయన విన్ అవుతాడు. ఓకే, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనేం ఊహించలేడు. గత 100 రోజులుగా ఆయన సమాజానికి ప్రజలకి చాలా దూరం ఉన్నటువంటి వ్యక్తి. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అనేది ఆయనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రేమను వ్యక్తపరిచినప్పుడే ఆ ప్రేమ అనేది ఎవరు ఏ రకంగా వ్యక్తపరుస్తారో తెలుస్తుంది, ఎంతమంది చేస్తారు. ఒక పెళ్ళి ఉంటే పెళ్ళికి ఒక 100 కాళ్ళు కొట్టిస్తే 100 నుంచి 150 మంది లేకపోతే 100 నుంచి 80 మంది వస్తారనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా తన షోకి వచ్చిన జనాలను ఆయనను బేస్ చేసుకోవడము, ఆయనను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక విన్నర్ను, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డని అరెస్ట్ చేసి నువ్వు ఆ రోజు చేసినటువంటి దాఖలాలు చూస్తున్నాం. ఈరోజు ఒక సెలబ్రిటీ అరెస్ట్ కాగానే అంటే ప్రభుత్వ పరంగా లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఎట్లాగో అధికారంలో లేము, అధికారంలో ఉన్న వాళ్ళకి మేము ఇబ్బంది పెట్టాలి లేకపోతే వాళ్ళని మనం ప్రశ్నించాలి అనుకుంటే మాత్రము ఇట్లా చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు స్పందిస్తున్నారంటే మీ స్వలాభం కోసమే స్పందిస్తున్నారు తప్ప సమాజం కోసం కాదు. అలాగే మీ ప్రభుత్వంలో చాలా జరిగినాయి. టేకు లక్ష్మి గారు చనిపోయినప్పుడు మీరెందుకు స్పందించలేరు, మీరెందుకు అరెస్టు చేపియలేరు? అదే ఒక ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు ఉటావుటిన మీరు దానికి ఒకటి కార్యక్రమం ఉటావుటిన మీరు దాన్ని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. అదే టేకు లక్ష్మి చనిపోయినప్పుడు ఏడమన్నారు. టేకు లక్ష్మి అంటే ఒక దళితురాలు కాబట్టా లేకపోతే ఒక చెంచురా లేకపోతే ఎస్టీ అమ్మాయి కాబట్టా ఎందుకు కులాలకు మతాలుగా మీరు
పని చేస్తూ మీరు రాజకీయం చేస్తారంటే మేము అసలు సహించేది లేదు. అలాగే మీకు సంబంధించిన వాళ్ళు రకుల్ ప్రీత్ సింగో లేకపోతే ఇంకోరో చేస్తే మాత్రం దాన్ని మీరు స్పందిస్తారు. మిగతా వాళ్ళు మాత్రము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుల ప్రాతిపదికన తీసుకొని మీరు రాజకీయం చేస్తే మీరు ఇప్పటికే అధికారంలో లేరు, మళ్ళీ అధికారంలో రాకుండా పోతారు. కాబట్టి ఎవరు తప్పు చేసినా ఎవరికైనా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పనిచేయాలని, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తే మీరు ప్రజల్లో గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇట్లా ఓన్లీ మేము సెలబ్రిటీల కోసమో లేకపోతే ఉన్నత వర్గాల కోసమో చేస్తున్నామని చెప్పేసి అంటే ప్రజలు మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు రాజకీయంగా అని తెలియజేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.